బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వానలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతూ ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, మరి ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయనే అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ వెదర్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసిన ఆర్టీవీ హియర్ ఇట్ ఇస్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మరి ముఖ్యంగా ఇంకొద్ది రోజుల పాటు మాత్రం ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. మరి ముఖ్యంగా రేపు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ కాబోతోంది. ఆ తర్వాతి రోజు మరుసటి రోజు కూడా ఇటు రాయలసీమ మినహా రెండు తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రభావం ఉంది, మరి ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఎలా ఉండబోతోంది, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో విస్తారంగా వానలు కురుస్తున్న పరిస్థితి. ఇటు హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వానలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు భారతదేశ వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఆ భారీ వర్షానికి సంబంధించి ఎఫెక్ట్ మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఇటు ఐఎండీ ఏం చెప్తుందంటే పశ్చిమ బెంగాల్లోని గంగానది అలాగే దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా మీదుగా ఏర్పడిన అల్పపీడనం ఈరోజు ఉదయం 8:30 జార్ఖండ్ అలాగే దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడింది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది జార్ఖండ్ అంతటా రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. సగటు సముద్ర మట్టం వద్ద ఋతుపవన ద్రోణి ఇప్పుడు గంగానగర్, రోహతాక్, కాన్పూర్, వారణాసి, జార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాలు, దిఘా మీదుగా అల్పపీడన ప్రాంతం మధ్యలో వెళుతూ మరియు అక్కడి నుంచి ఆగ్నేయంగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళుతుంది. మరియు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందంటూ చెబుతూనే నైరుతి రాజస్థాన్ నుంచి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు పశ్చిమ ద్రోణి తక్కువగా గుర్తించబడిందంటూ చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోప ఆవరణంలో పశ్చిమ గాలులు వీస్తున్నాయంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇంకా ఏం చెబుతోందంటే కనుక మరి ముఖ్యంగా ఆ ఉపరితల ఆవర్తనాలకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం ఈ నేపథ్యంలోని విస్తారంగా వానలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణకు ఎలా ఉండే అవకాశం ఉంది, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందనేది మరి కాసేపట్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కారుమబ్బులు కమ్ముకున్నాయి. కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం ఆ కారుమబ్బు కమ్ముకున్న పరిస్థితి, మరికొన్ని ప్రాంతాలు మాత్రం తేలికపాటి నుంచి చెదురు వర్షాలు పడుతున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వానలు కంటిన్యూ అవుతున్నాయి. సో ఒక్కసారి మీరు కమెంట్ చేయండి. ముందుగా తెలంగాణ గురించి మాట్లాడుకుందామా, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాము చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అఫ్కోర్స్ ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల మీద కూడా ఇంపాక్ట్ ఉంది, కొనసాగుతోంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ రైట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో కూడా ఈ వర్ష ప్రభావం ఉంది. కాస్త ఇంపాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ మీద కాస్త ఎక్కువగా కనిపిస్తోంది నేపథ్యంలో ఒకసారి ముందుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఏలూరులో 40.2 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా వేలేరుపాడుకు సంబంధించి అక్కడ నమోదైంది. ఆ తర్వాత అత్యల్పంగా మాట్లాడుకున్న సందర్భంలో 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం గుంటూరులో నమోదైంది. ఇటు రాయలసీమలో నంద్యాలలో 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా, ఇక అత్యల్పంగా 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం కర్నూలులో నమోదైంది. ఈ నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతుందంటే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకి గురించి మాట్లాడుకున్న సందర్భంలో హెవీ రెయిన్ఫాల్, రిమెంబర్ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ అంటే కనుక రేపటి ఉదయం 8:30 వరకు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, అలాగే వాటితో పాటు మాట్లాడుకున్న సందర్భంలో ఇంకా ఎక్కడైనా ఉన్నాయని చెప్పి చెక్ చేయడం జరుగుతోంది. ఒక్కసారి ఓకే, ఆ ప్రాంతాలకు భారీ వర్ష సూచన జారీ చేసిన భారత వాతావరణ శాఖ మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు కాదు, ఏకంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందా అంటే కనుక
భారీ వర్షాలని చెప్పుకున్నాం కదా, ఆ ప్రాంతాలకు సంబంధించి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే చెబుతోంది. ఆ తర్వాత 5 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయి. తేలికపాటి నుంచి చెదురుముదురు వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. మీరు చూడొచ్చు, ఇప్పటికే ఆ గాలులకు సంబంధించిన ప్రభావం మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఎందుకంటే ఆ గాలుల ప్రభావం మనం చూడొచ్చు. ఆ విజువల్స్లో మీరు చూస్తే కనుక ఇప్పటికే ఆ ప్రభావం మీరు చూడొచ్చు. గాలుల తీవ్రతతో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనేది. ఇక అక్కడి నుంచి తెలంగాణకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలోని సిద్దిపేటలో అత్యధికంగా 76.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత అత్యల్పంగా చూసుకునే క్రమంలో ఇటు హైదరాబాద్లో కూడా గట్టిగానే వర్షం పడింది. నిన్న మనం చూసిన సందర్భంలో, ఇటు అత్యల్పంగా మాట్లాడుకునే సందర్భంలో తెలంగాణకు సంబంధించి 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం వనపర్తిలో నమోదైంది. దాదాపుగా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదవుతోంది. ఈరోజు కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ తెలంగాణకు సంబంధించి కొద్ది గంటల క్రితం ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణకు భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. మా ప్రతినిధి శిల్ప కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించేందుకు. దాంతోపాటు శిల్ప దగ్గరికి వెళ్లే కన్నా ముందు ఒక్కసారి మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి వాతావరణం ఉంది అనేది, వర్షాలు పడుతున్నాయా లేదా, పడితే ఏ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి, భారీ వర్షాలు పడుతున్నాయా, నామాత్రంగా పడుతున్నాయా, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయా, దాంతోపాటు తీవ్రమైన గాలులు ఉన్నాయా, గాలుల ప్రభావం ఎక్కువగా ఉందా లేకపోతే సాధారణ వర్షపాతం? హైదరాబాద్లో ఇప్పటికే వర్షం ప్రారంభమైంది, దంచు కొడుతోంది వర్షం. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఒకవేళ ఎవరైనా మాధాపూర్ ఈ ఏరియా నుంచి వెళ్ళేవాళ్ళు ఉంటే మాత్రం కాస్త ఆలోచించుకోండి, కాస్త టైం గ్యాప్ తీసుకుని వెళితే మంచిది. వర్షం పడుతోంది కాబట్టి ట్రాఫిక్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతోంది. RTV మీ ముందు ఒక ప్రశ్న ఉంచింది, మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? ఎస్ ఆర్ నో పోల్లో పార్టిసిపేట్ చేయండి. అట్ ద సేమ్ టైం దానికన్నా మంచిది మీరు కమెంట్ చేస్తే కనుక, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా RTVని చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీరు కమ్యూనికేట్ చేసే వాళ్ళు అవుతారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ చూపించడం తద్వారా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం, పిక్చర్ క్లియర్ ఇచ్చినట్టు ఉంటుంది. ఒక్కసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్తున్నాను. ఇటు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, మరి ముఖ్యంగా ట్రాక్ చేస్తూ ఉంటారు వెదర్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు. శిల్ప మన ముందు ఉంచేందుకు కూడా శిల్ప జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. శిల్ప, భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తోంది? బంగాళాఖాతంలో ఒకవైపు ఋతుపవన ద్రోణి, అదేవిధంగా అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావం 2 తెలుగు రాష్ట్రాలపైన ఉంటదంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. అందులో భాగంగా నిన్న నగర వ్యాప్తంగా కుండపోత వర్షం నమోదైంది. ఈ రోజు మార్నింగ్ నుంచి చూసుకున్నట్లయితే క్లౌడీ వెదర్ కనిపించింది. మధ్యాహ్నం చిన్న చిరుజల్లులు నమోదైనాయి. కానీ ఈవినింగ్ ఒకేసారి కూడా నగర వ్యాప్తంగా భారీ వర్షం నమోదవుతుంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ జల దిగ్బంధంలో తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న వర్షం వస్తూనే నగరం మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. అలాంటిది ఒక్కసారిగా భారీ వర్షం నమోదవడంతో ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నెన్స్ పాయింట్స్ దగ్గర వాటర్ అనేవి ఆగిపోయాయి. దీంతో అలర్ట్ అయినటువంటి GHMC అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. అటు హైదరాబాద్ కావచ్చు, SDRF కావచ్చు, NDRF బృందాలు కూడా రంగంలోకి దిగి వాటర్ని క్లియర్ చేయేందుకు కూడా ఒకవైపు వాళ్ళు చేస్తున్నప్పటికీ ఇంకోవైపు ఒకటేసారి అందరు కూడా ఆఫీస్ ముగించుకొని ఇళ్లలోకి వెళ్లే సమయం కావడంతో అందరూ కూడా ఒకటేసారి రోడ్డు పైకి రావడంతో ఎక్కడ చూసినా ప్రతి సిగ్నల్ దగ్గర కూడా హెవీ ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. దాదాపు 2 నుండి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తుంది. వారిని క్లియర్ చేసేందుకు కూడా నగర పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ ప్రధానంగా అటు ఐక్య సర్కిల్ కావచ్చు, ఇటు పంజగుట్ట ఫ్లైఓవర్ దగ్గర కావచ్చు భారీగా ప్రస్తుతం అయితే ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అనేది ప్రస్తుతం కనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో చిన్న వర్షం వచ్చిన ట్రాఫిక్ అనేది కనిపిస్తుంటుంది. అలాంటిది ఒకటేసారి హెవీ రెయిన్ కనిపించింది. హెవీ రెయిన్తో పాటు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఇటు ఈదురుగాలు కావడంతో ఎక్కడికక్కడ కూడా కొన్ని చోట్ల విద్యుత్తు కూడా ఆగిపోయింది. విద్యుత్తు కూడా అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే GHMC ఒకవైపు మేయర్ అన్ని జోనల్ కమిషనర్లతోని ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎక్కడ ఒకవైపు నగరకు సంబంధించినటువంటి సమస్యలు వెంటనే తీసుకొని అక్కడ రెక్టిఫై చేయాలంటూ కూడా
వెంటనే ఒకవైపు మేయర్ కూడా ఆదేశించింది. దీంతో ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, అందరూ కూడా ప్రస్తుతం రంగంలోకి దిగారు. ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లోనే ఉన్నారు. గ్రౌండ్ లో ఉండి ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వెంటనే వాళ్ళు కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు అండ్ దట్టు వచ్చే 2 అవర్స్ లో ఇటు ఏదైతే జిహెచ్ఎంసీలో వెస్ట్ పార్ట్ లో ఎక్కువగా వర్షాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే ఐఎండీ వెల్లడించింది. దీన్ని బట్టి కూడా ఎవరైతే ఆఫీస్ ముగించుకొని ఇళ్ళకి వెళ్తారో వాళ్ళు కాసేపు ఆగి తర్వాత వెళ్ళాలంటూ కూడా సూచిస్తున్నారు. సో మొత్తం మీద ఏదైతే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాక మొదట్లో భారీ వర్షం నమోదయ్యాయి. హైదరాబాద్ కి సంబంధించి భారీ వర్షం పడుతోంది. దీంతో పాటు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకి ఇప్పుడే ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఏమంటుందంటే కనుక తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ పరిస్థితి రేపటి ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు ఉండే అవకాశం ఉందని చెప్తోంది. ఆ తర్వాత రేపటి కనుక చూసుకుంటే హెచ్చరిక జారీ చేస్తుంది. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతూనే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దీంతోపాటు లేటెస్ట్గా ఎటువంటి అప్డేట్ ఇచ్చింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు హైదరాబాద్కి ఎటువంటి అలర్ట్ని ఇచ్చింది ఒకసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఎటువంటి అలర్ట్ ఇవ్వడం జరిగింది? ఎందుకంటే కారు మబ్బులు కమ్మేసిన పరిస్థితి హైదరాబాద్కి సంబంధించి కొద్దిసేపటి క్రితం వరకు చూసుకుంటే నార్మల్గా ఉంది. ఆ తర్వాత కారు మబ్బులు పూర్తిగా ఆవరించేశాయి. మరి ముఖ్యంగా దక్షిణం వైపు నుంచి కాస్త ఇంపాక్ట్ ఎంత మనకి కనిపించింది. దక్షిణం నుంచి కావచ్చు, లేకపోతే దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం వరకు కూడా ఇంపాక్ట్ మనకి కనిపించింది. సో ఇప్పుడు భారత వాతావరణ శాఖ ఏముంటుంది, ఎలా ఉండే అవకాశం ఉంది ఇంపాక్ట్? రైట్, ఇటు నగరానికి చూసుకున్నట్లయితే వచ్చే 2 అవర్స్ చాలా క్రూషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చే 2 అవర్స్ లో హెవీ రెయిన్ ఉంటుందంటూ కూడా ఐఎండీ అధికారులు కాసేపు క్రితం ప్రకటన రిలీజ్ చేశారు. వెస్ట్ పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా హెవీ రెయిన్స్ ఉంటాయంటూ కూడా చెప్పింది. రెయిన్స్ తో పాటు ఈదురుగాలు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అది బలంగా కొనసాగుతుంది. అది రేపు అల్పపీడనంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఒకవైపు ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నగర ప్రజలు ఎప్పటికప్పటికి వెదర్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే జనరల్ గా 1 అవర్ రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ వర్షం కారణంగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కారణంగా దాదాపు 2 అవర్స్ పడుతుంది. ఖచ్చితంగా ఈ ఏదైతే వెదర్ రెయిన్ అలర్ట్ ఉండడంతో ఖచ్చితంగా వెదర్ అప్డేట్స్ ఫాలో అవ్వాలంటూ కూడా ఎప్పటికప్పటికి సూచిస్తున్నారు. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి వాటర్ స్టాగ్నెన్స్ పాయింట్స్ దగ్గర వాటర్ క్లియర్ చేస్తున్నారు. అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైదరాబాద్ బృందాలు కావచ్చు పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని వాటర్ని క్లియర్ చేసి వాటర్ అనేది ఈజీగా పోయే విధంగా ఏదైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో మ్యాన్ హోల్స్ లోకి పోయే విధంగా ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద వచ్చే 2 అవర్స్ పాటు నగర వ్యాప్తంగా భారీ వర్షానికి ఆస్కారం ఉన్నట్టు కూడా చెప్పింది. ఇప్పటికే నగరానికి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇంకోవైపు ఉత్తర తెలంగాణ జిల్లా, నగరంతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో అధిక వర్షాలకు అవకాశం ఉన్నట్టు కూడా చెప్పుకుంటూ వచ్చింది. సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ ఈ జిల్లాలో ఎక్కువగా వర్షం ఉందంటూ కూడా ఒకవైపు చెప్పుకుంటూ వచ్చింది. సో మొత్తం మీద జాగ్రత్తలు వచ్చే 3 రోజుల పాటు ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా హెవీ రెయిన్స్ ఉందని కూడా చెప్పి ఇప్పటికే ఉత్తర రాష్ట్రాలు చూసుకున్నట్లయితే అక్కడ ఫ్లడ్స్ వస్తున్నాయి, హెవీ రెయిన్స్ ఉన్నాయి. ఇంకోవైపు అక్కడ ఋతుపవనాలు ఇప్పటికే నార్త్ స్టేట్ లోకి చేరుకోవడంతో అక్కడ సిచ్యువేషన్ చాలా డేంజర్ గా ఉంది. ఇదే సమయంలో ఇటు సౌత్ స్టేట్ లో కూడా కనిపించడంతో హెవీ రెయిన్స్ ఉంటుందంటూ కూడా అంచనా వేస్తున్నారు. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వానికి ఇప్పటికే అలర్ట్ చేస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే ఉన్నట్టుండి ఒకటేసారి వరదలు వస్తాయి. రాత్రి దాదాపు 20 సెంటీమీటర్ల వర్షం కూడా నమోదైన రోజులు ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎక్కువ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పారు. నిన్న నగర వ్యాప్తంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే జనరల్ గా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతూనే దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ అలాంటిది 10 సెంటీమీటర్లు నమోదవడంతో దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు రాత్రి కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది. రానున్న 3 రోజుల పాటు
ఇటు నగరంతో పాటు ఉత్తర తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామ ఈ జిల్లాలో ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకోవైపు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శిథిలావస్థ చెందినటువంటి భవనాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు వెకేట్ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి కాసేపట్లో ఆ రిపోర్ట్ అదిగోండి మీరు రిపోర్ట్ చూడొచ్చు. ఎల్లో వార్నింగ్ ఇచ్చింది. ఇటు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మొదటి పాయింట్ మీరు చూడొచ్చు. మొదట్లోని హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ తర్వాత జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి మీరు చూడొచ్చు. వ్యాలిడ్ అప్ టు 22 అవర్స్ అంటే రాత్రి 10 గంటల వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మీరు చూడొచ్చు ఆ రిపోర్ట్లో క్లియర్ కట్గా మనకి అనిపిస్తోంది. ఇఫ్ పాసిబుల్ ఈ రైట్ సైడ్ ఉన్న దాన్ని కాస్త హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ కాస్త దాన్ని జూమ్ చేసే ప్రయత్నం చేయండి కుదిరితే. ఆ విజువల్ని మీరు చూడొచ్చు. అటు హైదరాబాద్తో పాటు జగిత్యాల, జనగాంతో పాటు జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల జిల్లా, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల అదుగు మీరు చూడొచ్చు. ఆయా ప్రాంతాలకు సంబంధించి రాజన్న సిరిసిల్ల సహా రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో తదుపరి 2 నుంచి 3 గంటలు అలర్ట్, బిగ్ అలర్ట్. ఒకసారి కుదిరితే ఐ రిక్వెస్ట్ టీమ్ ఒకసారి 2-3 అవర్స్ అనేది హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. 2-3 గంటలు హైలైట్ అంటూ కూడా ఆ 2-3 గంటల్ని హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. అక్కడ మీరు చూడొచ్చు 2-3 గంటలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం మరియు గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ గాలులు తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎల్లో వార్నింగ్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కాస్త ప్రిపేర్డ్గా ఉండండి. మరి ముఖ్యంగా భారీ వర్షం అఫ్కోర్స్ భారీ వర్షం చెప్తే మనం కంగారు పడతాం కాబట్టి భారీ వర్షం అక్కడ కోట్ చేసే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. బట్ వర్షం పడుతుంది కాబట్టి కాస్త మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఎటువంటి వర్షపాతం పడుతోంది. జనరలైజ్గా మనకు అర్థమవుతూ ఉంటుంది కదా, బయటకు వెళ్తే వాతావరణం చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మీరు చూడొచ్చు ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో మీ ప్రాంతంలో వర్షం పడుతుందా, ఎస్ ఆర్ నో అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. మా ప్రాంతంలో వర్షం పడుతోంది. నేనున్న ప్రాంతం మాధాపూర్ అయితే మాత్రం వర్షం దంచి కొడుతోంది. సిద్దిపేట, కరీంనగర్లో ఫుల్ రెయిన్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇంట్రెస్టింగ్గా ఎస్ ఇంకా మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం ఉంది. రిమెంబర్ మేము మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నామంటే కనుక ఆయా ప్రాంతాల్లోకి వచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి కమ్యూనికేట్ చేసేందుకు అవుతుంది. మరి ముఖ్యంగా కమ్యూనికేషన్ అవుతుంది. కమ్యూనికేషన్ అయ్యే సందర్భంలో అటుగా వచ్చేవాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. పవర్ కట్ ఉందా, లేకపోతే అక్కడ వాటర్ లాగింగ్ ఉందా, వాటర్ లాగింగ్ అంటే నీళ్ళు నిలిచిపోయాయా, వర్షం నీరు నిలిచిపోయిందా, వరద లాంటి పరిస్థితి ఉందా, లోతటి ప్రాంతాల్లోకి వరద వస్తుందా, మీ ఏరియాల్లో కుదిరితే మీ జిల్లా మీ ప్రాంతానికి సంబంధించి చెప్తే కనుక మిగిలిన వాళ్ళు కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము మెన్షన్ చేయమంటున్నాం. ఇటు హైదరాబాద్లో అయితే మాత్రం వర్షం దంచి కొడుతోంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇంకొక 2-3 గంటల పాటు వర్షం కంటే అవకాశం ఉంది. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే జేహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. నిన్ననే మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా నిన్న ట్వీట్ చేసిన సందర్భం హెల్ప్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు మాన్సూన్కి మనం సిద్ధమై ఉండాలి అనేది. ఒకసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్తున్నాను. శిల్ప, భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఎందుకంటే మరి ముఖ్యంగా జేహెచ్ఎంసీకి మాట్లాడుకునే సందర్భంలో వరద కాస్త వర్షాల ప్రభావం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో జేహెచ్ఎంసీ ఎటువంటి అలర్ట్స్ ఇన్ఫాక్ట్ జేహెచ్ఎంసీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది? ఓకే శిల్ప మరి కాసేపట్లో ఫోన్లో జాయిన్ అవకాశం ఉంది. అండ్ నాదో చంద్ర నాగరాజు కామెంట్ చేశారు. సికింద్రాబాద్లో ఫుల్ రెయిన్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. రైట్, సికింద్రాబాద్లో భారీ వర్షం పడుతోంది. సిద్దిపేట, కరీంనగర్లో కూడా భారీ వర్షం పడుతోంది. ఇటు మాధాపూర్కి సంబంధించి మాధాపూర్లో కూడా భారీ వర్షం పడుతుంది. మాధాపూర్, ఇటు కూకట్పల్లి, కేపీహెచ్బి, అలాగే మియాపూర్తో ప్రారంభించి ఇటువైపు వచ్చిన సందర్భంలో రాయదుర్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఇటు మాధాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, అలాగే బేగంపేట్, సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతుంది. ఒకసారి శిల్ప దగ్గరికి వెళ్తున్నాను. అఫ్కోర్స్ ఇప్పుడు శిల్ప రిపోర్టింగ్లు ఉన్నారు, బట్ వర్షంలు ఉన్నారు కాబట్టి మనకి ఫోన్ లైన్లోకి అందుబాటులోకి రావడం జరుగుతోంది. శిల్ప, సో ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతం నేను మాదాపూర్ దగ్గర ఉన్నాను. మొత్తం కూడా హాఫ్ అన్ అవర్ క్రితం నుండి భారీగా వర్షం నమోదవుతుంది. ఇటు మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట,
నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల అటు వెస్ట్, నార్త్, ఈస్ట్ అన్ని జోన్లు కవర్ చేస్తూ కూడా భారీ వర్షం నమోదవుతుంది. దాదాపు 20 నిమిషాల నుంచి కూడా ఈ వర్షం నమోదవుతుంది. రానున్న 2 అవర్స్ పాటు కూడా హెవీ రెయిన్స్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. వచ్చే 2 అవర్స్ లో వెస్ట్ జోన్ పార్ట్ లో ఎక్కువగా హెవీ రెయిన్ ఉంటుందంటూ కూడా చెప్పింది. దీంతో ఒకవైపు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నెంట్ పాయింట్స్ ఉంటాయి అక్కడ ఇప్పటికే బృందాలని పంపి మొత్తం వాటర్ని క్లియర్ చేస్తున్నారు. మొత్తం మీద రానున్న 2 అవర్స్ పాటు కూడా హెవీ రెయిన్స్ ఉందని చెప్పడంతో అటు ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఒకవైపు మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ అలర్ట్ చేసే విధంగా అక్కడ కూడా ఒక సైన్ బోర్డ్ ని ఏర్పాటు చేశారు. సైన్ బోర్డ్ ని ఏర్పాటు చేసి ముందున్న వెహికల్ దాన్ని గమనించే విధంగా కూడా చర్యలు చేపట్టారు. ప్రతిసారి కూడా మాన్సూన్ టీమ్స్ యాక్షన్ లోకి దిగుతాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతం మాన్సూన్ టీమ్ యాక్షన్ లోకి దిగి ఎక్కడికక్కడ వాటర్ క్లియర్ చేస్తున్నారు. ఇంకోవైపు ట్రాఫిక్ అనేది హెవీ ట్రాఫిక్ అనిపిస్తుంది. మొత్తం కూడా ఈవినింగ్ టైంలో ఎక్కువగా ట్రాఫిక్ చూస్తుంటాం. సో ఇప్పుడు ఇంకా వర్షం కావడంతో ఎక్కువ ట్రాఫిక్ ఉండడంతో వాటిని మొత్తం కూడా క్లియర్ చేస్తున్నారు. దాదాపు ప్రతి సిగ్నల్ దగ్గర 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది ఆగిపోయింది, స్తంభించిపోయింది. వాటిని క్లియర్ చేసే విధంగా ప్రస్తుతం అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం మీద రానున్న 2 గంటల పాటు నగరానికి ఎంతో కీలకం. హెవీ రెయిన్స్ ఉంటాయంటూ కూడా ఒకవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం, అదేవిధంగా ఋతుపవనాల ఎఫెక్ట్ కనిపిస్తున్నాయి. ఇంకోవైపు అల్పపీడనం కూడా బలంగా దాని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా తెలంగాణ, ఆంధ్ర పైన ఎక్కువగా ఉంటది. దాని ఎఫెక్ట్ తోని ఇప్పుడు విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తుంది. మనకు ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాక విస్తారంగా వర్షాలు మాత్రం నమోదు కాలే, కానీ ఇప్పటి నుంచి జూలై మొదటి వారం నుంచి విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలకు కూడా ఆస్కారం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే రానున్న 3 రోజుల పాటు వర్షాలతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అటు రైతులను కావచ్చు, ఇటు ప్రజలను కావచ్చు, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇటు నగరంలో ఎవరైతే శిథిలావస్థకు చెందినటువంటి భవనాల్లో ఉంటారో వాళ్ళు ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని కూడా వారు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా ఏ క్షణమైనా వాళ్ళు వేరే సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇప్పటికే ప్రభుత్వం ప్రతి వారాకాలం కూడా పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాటిని కూడా ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్పారు. ఇప్పటికే అన్ని జోనల్ కమిషనర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మొత్తం కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి, వర్షం వస్తే ఎక్కువ అయితే ఏ విధంగా ఎదుర్కోవాలంటూ కూడా ప్రస్తుతం అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే నిన్న ఒకవైపు భారీ వర్షంతో నగర ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడకుండా వాటర్ అనేది ఈజీగా పోయేందుకు చర్యలు చేపడుతున్నట్టు కూడా ఇప్పటికే మేయర్ ఒకవైపు వీడియో కాన్ఫరెన్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రానున్న 2 గంటల పాటు ఇటు నగరానికి ఎంతో కీలకం. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అలర్ట్స్ ని జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ విస్తారమైన వానలు పడుతున్నాయి. మరి ముఖ్యంగా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్ ని చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.